జయ శ్రీమన్నారాయణ. మాఘపురాణము 9వ అధ్యాయము. పుష్కరుని వృత్తాంతము. ఈ విధముగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠులను వారితో ఇట్లు నుడివెడెను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత? చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించను. వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇటులా బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడుగుతువి, శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరి ఒకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వల్లనే మరలా బ్రతుకు కలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరించను, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలనే యమకింకర్లచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారం చేయుటే తన ప్రధాన ధ్యేయము. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నానము, జపము మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షవంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భోజించుచు జీవితమును గడుపుచున్నాడు. పరమ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండని తన భటులను ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లు అయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనే ఉన్న ఆసనంపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమందే మరొకడు కలడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకువచ్చిరని గర్జించేసరికి గడగడా వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి, జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడని ఈ యమలోకమును కూడా చూచిపోవుదునని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికి అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశగా పోయి నరులు పడుచున్న నరక బాధలు చూడసాగిను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా గాంచెను. అతనికి అమితముగా భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణము బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణం విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండిరి. వారి శిక్షలు ఆపు చేయడం అయినది. యమలోకమంతా చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానముతో దేవుని స్మరించుచుండెను. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజం. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయన ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమలను తిరిగి బ్రతికించెను. అదహ 9వ అధ్యాయం సమాప్తః.